దేవుడు ఆదిలో మనిషిని సృష్టించినప్పుడు మట్టితో మనిషిని చేసి వాని నాసిక రంధ్రాల్లో జీవాత్మను ఊదాడు. ఆ జీవాత్మ ఎప్పుడైతే మట్టి లోపలికి వెళ్ళిందో మట్టి కదలడం మొదలుపెట్టింది. యేసురక్తం నుంచి మట్టి మాట్లాడడం మొదలుపెట్టింది. మట్టి అందంగా మారిపోయింది. మట్టి అపురూపమైంది, దేవుని స్వరూపమైంది. ఎప్పుడు దేవుని జీవాత్మ లోపలికి వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, నీ మీద మరణము ఏలుబడి చేయదు, యుగ యుగాలు నువ్వు సజీవంగా ఉంటావు అన్నాడు. ఆమేన్. మరణం లేదు, ఏ విషసర్పం నిన్నేం చేయలేదు, వయసు భేదము నిన్నేమి చేయలేదు, వృద్ధాప్యం రాదు, నీకు మరణం లేదు, ఏ సింహము నోట్లో నువ్వు చిక్కుకోనవు, ఎందుకంటే సమస్తము నీ పాదాల కింద ఉన్నాయి. మనిషిని చేసి సమస్త అధికారం ఇచ్చి మానవుడి కాళ్ళ కింద పెడితే మానవుడు దేవతా స్వరూపయ్యాడు, దైవమయ్యాడు. ఎంతగా అంటే సింహం ఆ పక్క వస్తుంది అంటుంది, కానీ ఆదాము దగ్గర కూడా రాట్లా. బోన్లో ఉన్న దానియేలు దగ్గరికి అయిన వచ్చి చూసింది, కన్నూరు తెరవట్లా. ఎందుకని? దానియేలుతో దేవుడు ఉన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో ఉన్నట్టుగా దానియేలుతో దేవుడు ఉన్నాడు. అందుకే మూతి చూసింది కానీ ఏమి చేయలేకపోయింది. కానీ ఆదాము సమీపంలో కూడా రాలా. అక్కడ వెళ్తుంటే దాని పేరు సింహం అన్నాడు. అంతే. ఆదాము మహిమకి క్రూర జంతువులు కూడా దూరంగా వెళ్ళిపోయి అంతగా ఉన్న ఆదాము దేవుని ఒక ఆజ్ఞ, దేవుని ఒక మాట, ఇదిగో ఈ చెట్ల ఫలములన్నిటిని మీరు తినొచ్చు, కానీ ఆ చెట్టు ఫలములు మాత్రం మీరు తినకూడదు. ఏం ప్రభా, ఆ చెట్టు ఏమైనా లావుగా ఉంటుందా? దానికి ఏమైనా జీవం ఎక్కువ ఉంటుందా? లేదా ఆ ఫలానికి ఏమైనా మధురం ఎక్కువ ఉంటుందా? అబ్బే, అదేం లేదు. ఈ చెట్టులాగే ఆ చెట్టు ఉంటుంది. జస్ట్ ఇది నా ఆజ్ఞ, మీరు తినకూడదు అంతే. ఇవన్నీ తినొచ్చు, అది ఒక్కటి తినకూడదు అన్నాడు. ఆదాముకు చెప్పిన రిస్ట్రిక్షన్, ఆదాముకు పెట్టిన ఆజ్ఞ, ఆదాముకు పెట్టిన నియమం. ఎన్ని సంవత్సరాలు ఆధ్యాత్మికంగా మహిమ కలిగిన జీవితంలో బతికాడో తెలియదు, కానీ ఒకానొక రోజున అటువైపు వెళ్ళకూడదంటే, ఆ పండు తినకూడదంటే, ఆ పండు వైపు చూడొద్దని చెప్తే ఆదాము వాళ్ళిద్దరు ఆ దారిలోకి పోయారు. చూసింది, ఆకర్షించింది, కోసింది, తిన్నది. తిన్న దూరుకుందా, నాతో పాటు మా ఆయన కూడా పోవాలి నరకానికి అని చెప్పి తీసుకొచ్చి ఆయనకి పెట్టింది. మరి దేవుడు చెప్పినాడు, అరే దేవుడు తినొద్దన్నాడు కదా అమ్మాయి, ఏ రోజు ఒక ముద్ద అన్నం పెట్టలేదు, ఇయ్యాలేందే తీసుకొని చేతిలో పెడుతున్నావు. ఏమండే అవ్వా, రోజు నీ పండు నువ్వు కోసుకొని తింటావు కదా, మరి ఈ రోజు ఏంటి స్పెషల్గా ఈ పండు నా చేతికి ఇచ్చి తినమంటున్నావు? కొంపదీసి ఆ చెట్టుదేమని కోసావా అని ఆదాము అడగలేకపోయాడు. ఎందుకంటే ప్రేమ, కనికరం. తినేశాడు. మరణం ఆదాముకు వచ్చేసింది. సరిగ్గా 1000 సంవత్సరాలు కూడా బతకలేకపోయాడు. అంటే 900 సంవత్సరాలు బతికాడు కదా పాస్టర్ గారు. అంటే దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఒక్క దినము దేవుని దృష్టికి 1000 దినములతో సమానం. అంటే ఆదాము ఎన్ని రోజులు బతికాడు? ఒక్కరోజు కూడా బతకలా, చచ్చిపోయాడు. 900 ఏళ్లకే తన జీవితాన్ని ముగించాడు. నిజానికి యుగాలు బ్రతకాల్సిన మనం 30 ఏళ్ళకే ముగిస్తున్నాం, 25 ఏళ్ళకే ముగిస్తున్నాం, 15 ఏళ్ళకే ముగిస్తున్నాం, 40 ఏళ్ళకే ముగిస్తున్నాం. పసిపిల్లలు బ్యాగు తెలుసుకొని బడికి పోయే వయసు కూడా రాకముందే భర్తలు కాటికి కాళ్ళు చాపి వెళ్ళిపోతున్నారు, యవ్వన భార్యలను విధవరాలను చేసి. ఎందుకు ఈ మరణం మనిషి జీవితంలోకి వస్తుంది? వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నావు, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు, చెయ్యకూడని పాపం చేస్తున్నావు. తల్లికి, చెల్లికి, అక్కకి, వదినకి భేదం తెలియట్లా ఒక్కొక్కడికి. మందు తాగొద్దురా అంటే దాని మీదకి పోతాడు. ఒకడు అంటాడు 250 రూపాయలు చేసావు, అసలు నిన్ను ఎవడు తాగమన్నాడు? 350 చేసావు, 500 చేసావు, నిన్ను ఎవరు తాగమన్నారయ్యా? అదేమన్నా ఆరోగ్యానికి మంచిదా? దాని మీద రాసి ఉంటుంది కదా, ఆరోగ్యానికి హానికరమని, కిడ్నీలు పాడైపోతాయని దాని మీద రాసి ఉంది కదా. ఎందుకు తాగుతున్నావు? తాగకూడదని ఎందుకు తాగుతున్నావు? తాగడమే తప్పు అయితే మళ్ళీ తాగొద్దని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. జాగ్రత్త దేవుని బిడ్డ. పాపం నీ జీవితంలోకి ఎట్లా వస్తుందో తెలుసా? చూడకూడని వాటిని చూస్తున్నావు, మాట్లాడకూడని మాట్లాడుతున్నావు, తలంచకూడని హృదయంలో తలస్తున్నావు. వెంటనే మరణం నిన్ను సమీపిస్తుంది. ఆధ్యాత్మికంగా చచ్చిపోతున్నావు, ఆశీర్వాదకరంగా చచ్చిపోతున్నావు. ఇక ఆ మరణం నీలో ఉన్నప్పుడు బండి మీద పోతానే ఉంటావు కానీ బతుకు బాగోదు. కారులోనే పోతా ఉంటావు కానీ హృదయంలో సంతోషం ఉండదు. ఇల్లు పెద్దగానే ఉంటుంది, క్షేమంగా నువ్వు ఉండలేవు. భోజన పదార్థాలు అన్నీ ఉంటాయి, తృప్తిగా నువ్వు తినలేవు. ఏదో ఎక్కడో
అన్సాటిస్ఫాక్షన్ కలిగిన లైఫ్ స్టైల్ నీ జీవితంలోకి వస్తుంది. ఎందుకు వస్తుంది తెలుసా? మరణం నీకు దగ్గరైంది. సాటిస్ఫాక్షన్ లేదు నీ జీవితంలో అంటే దేవుని యొక్క జీవం నువ్వు మిస్ అవుతున్నావు. ఆలోచించు దేవుని బిడ్డ. ఈరోజు ఇక్కడ ఉన్న వారిలో, అన్నయ్య నువ్వు చెప్పిన మాట నిజమే, సంపాదిస్తున్నాను కానీ తృప్తి లేదు, ఇంట్లో అన్ని తెచ్చి పెడుతున్నాను అనుకుంటున్నా కానీ సాటిస్ఫాక్షన్ లేదు, నా భర్త నాతో ఉన్నట్టుగానే ఉన్నాడు కానీ నాకెందుకో సమాధానం లేదు అన్న మనసు కలిగిన వారు ఎవరైనా ఉంటే ఒక్కటే మాట, ఏదో స్థలానికి నువ్వు వెళ్తున్నావు, ఎవరో వ్యక్తిని నువ్వు ఆకర్షిస్తున్నావు, ఏదో నీకు సంబంధం కానిది నీ హృదయంలో చోటిచ్చి దాన్ని నిలుపుకున్నావు, అది నిన్ను భయపెడుతుంది, ఏదో ఒకరు చంపేస్తాయి.